పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాచవరం గ్రామంలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 700 ఎకరాల భూములు త్యాగం చేసినప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. ఫ్యాక్టరీ ప్రారంభమైన 2 ఏళ్లు గడిచినా ఒక్క శాశ్వత ఉద్యోగం కూడా ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని, కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్ వల్ల దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పేలుళ్ల కారణంగా ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, పర్యావరణం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అధికారులు, కంపెనీ యాజమాన్యం గ్రామంలో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ దాదాపు 15 బోర్లు ఇళ్లలో వచ్చేసినాయి, ఆగిపోయినాయి, రావటం లేదు. 15 బోర్లు ఎండిపోయి ఈ నీళ్ళల్లో నుంచి, ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళని లీకులు అయిపోతుంటే వాళ్ళు ఆ కాపలా కూర్చొని ఆ నీళ్లు పట్టుకుంటారు. ఇక రాను రాను ఉన్న జలాలు కూడా ఎగిరిపోయి తట్టుకున్నాయి. ఈ రకంగా బ్యాస్టింగ్ చేసుకొని మాకు కొద్ది దూరంలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఫ్యాక్టరీ వాళ్ళతో మీరు కూడా మాట్లాడుకోండి అంటారు. ఫ్యాక్టరీ వాళ్ళ కాడికి పోతే పై అధికారులు అంటారు. పై అధికారులు కాడికి పోయినా, ఫ్యాక్టరీ వాళ్ళ కాడికి పోయినా మేము ఎవరు ఏడకపోయినా మా సమాధానం లేదు. వస్తే ఆ రోజు పొలం ఇమ్మని బలంత పెట్టారు, మీరు ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఇస్తారని. అని ఆ రోజు ఏంటంటే అందరికీ మేము జాబులు ఇప్పిస్తాం, మీకు ఇబ్బంది లేదంటే ఆ రోజుల్లో 3 ఎకరాల పొలం మేము 5 లక్షలకు ఇచ్చామండి. ఆ రోజు నేను అన్నా కదా, మనకు అవసరం లేదు, ఇలా 5 లక్షలకు మనం అమ్ముకోవాల్సిన అవసరం ఏంటని అంటే సరేలే అని ఆ రోజు 3 ఎకరాలు ఇచ్చాము. మా ఫ్యామిలీలో మా తమ్ముడిది 20 ఎకరాలు, మాది 20 ఎకరాలు, మా అన్నది 10 ఎకరాలు, మా మధ్యది 8 ఎకరాలు, మా ఫ్యామిలీలో మొత్తం 60 ఎకరాల పొలం ఇచ్చాము. మా వారు తరపున ఊళ్ళో కనీసం 200-300 ఎకరం పొలం మేము ఎప్పుడైనా కమిషన్ తీసుకొని మేము ఎరగం ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఈయన ఏంటంటే మేము పొలం ఇస్తున్నాం, నా తరపున ఇస్తున్నారు, మా ఊరోళ్ళకి ప్రతి ఇంటికి జాబ్ కావాలి అని మా వారు మాటలిని కూడా 400 ఎకరం పొలం దాకా ఇప్పించాడండి. 20 ఎకరాల పొలం ఇచ్చినాం, 5 ఎకరాలు గల్లంత అయింది. మరి ఎవరైనా జాబ్ ఇచ్చిన వాళ్ళు లేరు. పిల్లగాడు పోయి హైదరాబాద్లో ఉండి పచ్చివాతం వచ్చింది. 2 ముసలోళ్ళం ఆ చివరిన పడి ఎట్టా మరి మేము బతికేది ఎట్ట చెప్పయ్యా? ఏం పొలం, ఒక్కొక్క పొలం 5 ఎకరాలు, 5 ఎకరాల పొలం. మరి ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి? రోజు ఆడవటం, రోజు 5,50,000 6 ఎకరాలు ఇచ్చినాం. మళ్ళా 2019లో 9 ఎకరాలు ఇచ్చినాం. ఈ రకంగా పొలం ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు దేశకొచ్చి జైల్లో పడి కోతి పెట్టారు. మేము పోతే ఎగతాళిగా ఉంది వాళ్ళకి జనం. 24 ఎకరాల పొలం అయ్యా, బీటుతో 1 ఎకరం బీటుతో. మరి అట్లా జరిగింది.